హాయ్ హలో నమస్తే అందరికీ. మా ఊళ్ళో కొమరగిరి గ్రామం నుండి కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో శ్రీ వైష్ణవీదేవి అమ్మవారికి శాకంబరి అలంకరణతో నిండుగా ఇలా రెడీ చేశారండి. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పెట్టడం కోసం అని చెప్పేసి ఈ శుక్రవారం నాడు ఇలా అలంకరణ చేశారు. ఎంతో అందంగా అలంకరించుకుంది ఆవిడ. మేళతాళాలతో ముత్తైదువులు సారి పట్టుకుని ఊరంతా తిరిగి తీసుకుని వస్తున్నారండి. ఈ సారిని ముందరి రోజు వేరే గుళ్ళో ఉంచి తర్వాత రోజు అమ్మవారికి తీసుకుని వస్తున్నారండి. కొంచెం వర్షం కారణంగా పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ అమ్మవారికి ఇది సేవ కింద వాళ్ళు ఎంతో అదృష్టం కింద భావిస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సారిని మోయడానికి చాలా కుతూహలంతో అందరూ పార్టిసిపేట్ చేశారండి. ఓపిక లేకపోయినా సరే ముస్లిం వాళ్ళతో సహా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం కుదిరిన వాళ్ళందరూ కూడా పొద్దున్నే 7:30 కల్లా వచ్చి ఊరంతా సారిని తిప్పి గుడిలో అమ్మవారికి నివేదించడానికి వస్తున్నారండి. అమ్మవారి గుడికి వచ్చి ఇలా ఒక ప్రదక్షిణ చేసి అందరూ ఎట్ ఏ టైం రావడం కుదరదు కదండి, ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ సారి కాబట్టి ఇలా ప్రదక్షిణ చేసి అక్కడే నిలబడ్డారు. పాపం హారతి ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారండి వాళ్ళు. చూసారా ఎంత నిండుగా ఉందో అమ్మవారి గుడి, కలకలలాడుతూ ఎక్కడ ఖాళీ లేకుండా ఆ సారితోనే నిండిపోయింది మొత్తం అంతా. అమ్మవారి సారికి హారతిస్తూ ఆహ్వానిస్తున్నారండి లోపలికి పంతులు గారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా అందరూ కూడా లోపలికి వస్తున్నారండి అమ్మవారికి నివేదించడానికి. అమ్మవారి ఎదుట అన్నీ పేరుస్తున్నారండి. చాలా సంతోషంతో ఉన్నారండి అందరూ కూడా. వాళ్ళ పుణ్యం అని చెప్పేసి ఎంతో భావిస్తున్నారు. ఈ అమ్మవారికి ఇలా నివేదించిన తర్వాత మళ్ళీ రద్దీ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇలా పక్కన పెట్టేసి ఉంచామండి. ఈ లోపల మన దాట్ల బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే గారు సతీమణితో వాళ్ళ కార్యకర్తలతో సహా మన గుడికి వచ్చారండి. వచ్చి అమ్మవారికి సారి అనేది వారి చేతుల మీదుగా ఇచ్చారు. ఊరి సారిని వారి చేతుల మీదుగా ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తిపూర్వకంగా వచ్చారండి వాళ్ళు. చాలాసేపు అనేది ఉండి అమ్మవారిని తనివి తీరా దర్శించుకొని ఉన్నారండి. అమ్మవారి గుడి ఏ మూలన కూడా అసలు ఖాళీ అనేది లేదండి. ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నారు. దాంట్లో పుష్పవతి సతీమణి గారు అయితే కన్ను తిప్పకుండా అమ్మవారిని అలా చూస్తూ
చూస్తూ చాలా భక్తిపూర్వకంగా ఉన్నారండి. అమ్మవారి సారి ఎంత నిండుగా ఉందో కూడా జనాలు కూడా అంతే నిండుగా అమ్మవారిని దర్శించడానికి అనేది వచ్చారండి. ఇక్కడ ఏ మూల కూడా ఖాళీ లేకుండా చాలా నిండుగా అందంగా జరిగిందండి కార్యక్రమం అంతా కూడా. ఎవరైనా గెస్ట్లు అనేది వస్తే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారండి. కానీ బుచ్చిబాబు మటుకు చాలాసేపు అనేది అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటూ అక్కడే తనివి తీరావుని చూసుకుంటూ ఇక్కడ అందరి అభిమానాలు పొందుతూ ఉన్నారండి. ఇక్కడ జనాలు కూడా చాలా సంతోషించారు. అలాగే బుచ్చి కృష్ణ గారికి కూడా షాల్వా అనేది వాళ్ళ సతీమణి గారికి కూడా వేశారండి. చివరిగా ఆవిడ ప్రసాదం అందుకుని మరీ వెళ్ళారండి. బుచ్చిబాబు గారు మొత్తం కార్యకర్తలందరికీ కూడా ప్రసాదం తీసుకుని బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్నప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళేటప్పుడు ఇక్కడ అందరినీ పలకరిస్తూ చిరునవ్వుతో ఆవిడ వెళ్ళటం అనేది జరిగిందండి. అమ్మవారి సారిని ప్రతి ఒక్కరు ఇలా దండం పెట్టుకుంటూ ఉన్నారండి. మధ్యాహ్నం లలిత సహస్రనామాలు ఇంకా దుర్గామాత స్తోత్రనామాలు అలా చదువుతూ ఉన్నామండి. తర్వాత ఆ రోజు నిద్ర చేసిన తర్వాత రోజు ఇలా ముత్తైదులు ఇంటికి వచ్చి అమ్మవారి సారిని పంచిపెట్టారండి. తాంబూలం, సలివిడి, జాంగీరు, కాజా, మిఠాయి, గాజులు, పసుపు, కుంకుమ, సన్నపిండి.